హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో డీటెయిల్గా టికెట్ టు ఫినాలేలో నిన్న 2 టాస్క్లు అయిపోయినాయి కదా, 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో డీటెయిల్గా థర్డ్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. థర్డ్ రౌండ్లో 2 టాస్క్లు పెట్టారనమాట. ఆ 2 టాస్క్లు దీంట్లో డీటెయిల్గా ఉంటాయి. ప్రోమో కూడా చూశాను అండ్ లైవ్ కూడా చూసి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఎవరైతే సెలెక్షన్ అవుతున్నారో దాంట్లో జరుగుతున్న పోరాటంలో అందరూ ఎవరికి వాళ్ళు ది బెస్ట్ అయితే ఇస్తున్నారు. ఇప్పటిదాకా టీం ఏదైతే టికెట్ టు ఫినాలే రౌండ్ 1లో అయితే కనుక ఇమాన్యుయల్ గెలిచారు, రౌండ్ 2లో అయితే కనుక సో టికెట్ టు ఫినాలే రౌండ్ 2లో గెలిచిన సుమన్ అన్న అయితే కనుక సో వీళ్ళైతే గెలిచారు ప్రజెంట్. సో టికెట్ టు ఫినాలేలో థర్డ్ రౌండ్ అయితే జరగబోతుంది కదా, ఈ థర్డ్ రౌండ్లో ఎవరు గెలిచారు, ఎవరిని ఎంచుకున్నారు, సో దీంట్లో కొంచెం కింద క్లాసెస్ కూడా జరిగినాయి అనమాట, గొడవలు కూడా జరిగినాయి. ఏం జరిగినాయో డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే కనుక లాస్ట్ ట్రాక్ చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసిన వీడియో. సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా యొక్క రిక్వెస్ట్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తే మనం రీచ్ అవ్వడానికి చాలా బాగుంటుందని చెప్తున్నాను. సో టికెట్ ఫినాలే జరిగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక సో నిన్న ఆల్రెడీ 2 గేమ్స్ అనేవి అయిపోయినాయి, 2 టాస్క్లు. ఈ థర్డ్ టాస్క్లో ఎవరెవరు వెళ్ళాలని అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ డిస్కషన్ దగ్గర కొంతమందికి కొంచెం క్లాస్ వస్తుంది అనమాట. కళ్యాణం నేను వెళ్తానంటాడు, డీమాన్ నేను వెళ్తానంటది, రీతు చౌదరి కూడా నేను వెళ్తానంటారు, తర్వాత ఇమాన్యుయల్ కొంచెం కామ్గానే ఉన్నారు, సుమన్ అన్న కూడా నేను ఆడతానని చెప్తారు. సో అంటే న్యాయంగా ఉందామని చెప్పి న్యాయంగా ఆడదాం, న్యాయంగా సెలెక్షన్ చేద్దామని చెప్పారు. డీమాన్ పవన్ ఏమో నేను ఆడతా ఖచ్చితంగా, సో నిన్న ఆడిన వాళ్ళకే మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తారని చెప్పి ఇక్కడ కళ్యాణ్ అయితే కనుక సీరియస్ అయ్యాడు. అండ్ బర్నీ గారితో కూడా ఒక మాట అన్నాడు అనమాట. నిన్న ఏదో లీనియస్ ఇచ్చామని చెప్పేసి మీరు మళ్ళీ ఆడతానంటే కుదరదని చెప్పాను, కానీ బర్నీ గారు ఆ మాటకు రియాక్ట్ అవుతారు. అంటే లీనియస్ అన్న వర్డ్ డిపెండ్స్ అని ఇక్కడ వాడకూడదు, అది అలసిచ్చామనే పదం అన్న అర్థానికి ఇక్కడ వాడకూడదు, వేరే చోట వాడచ్చు, ఇక్కడ వాడకూడదు అని చెప్పి కళ్యాణ్ చెప్పి కొంచెం ఆయన అయితే సీరియస్గా ఉన్నారు. సో కొంచెం ఆ మాటతో సీరియస్ అయ్యారు. అండ్ దీని తర్వాత మన కళ్యాణ్ అయితే కనుక మాట్లాడుతూ పవన్ డిఫాల్ట్ కూడా అన్నారనమాట. సో ఈ డిఫాల్ట్గా ఎంచుకుందాం గేమ్ అయితే కనుక కొంచెం దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం అన్నట్టు అయితే చెప్పుకున్నారనమాట. సో ఏదైతే మొత్తానికి అయితే కనుక వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకుని ఎవరెవరు ఆడాలి ఏంటని చెప్పి డిసైడ్ చేసుకుని సో ఫైనల్గా అయితే కనుక ఒక 3 పేర్లు చెప్పారండి. అక్కడ రీతు చౌదరి కూడా నేను ఆడుతుంది, కళ్యాణ్ నేను ఆడతాను అంటాడు, పవన్ నేను ఆడతాను అంటారు, అందరు నేను ఆడతానంటే కుదరదు కదా. సో ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే కనుక టాస్క్ 1లో ఎవరైతే ఆడారో వాళ్ళలో పార్టిసిపేట్ చేసిన ఒక పర్సను, టాస్క్ 2లో పార్టిసిపేట్ చేసిన ఒక పర్సను, అండ్ 2 విన్నర్లలో కలిపి ఒక పర్సన్ అనమాట. ఇలా డిఫరెన్షియేట్ చేసుకున్నారు. టాస్క్ 1లో ఆడిన కళ్యాణ్ ఉన్నారు, టాస్క్ 2లో ఆడిన పర్సన్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్, దాని తర్వాత డీమాన్ పవన్ ఉన్నారు, అంటే ఆడి గెలవని వాళ్ళు. సో డీమాన్ పవన్ ఉన్నారు. దాని తర్వాత ఏదైతే విన్నర్ అంటే ఫస్ట్ టాస్క్ 1లో ఇమాన్యుయల్, టాస్క్ 2లో సుమన్ గెలిచారు కదా, సుమన్ గారిని తీసుకున్నారు అనమాట. సో అలా న్యాయంగా అందరికీ ఎవరికి అన్బ్యాలెన్స్ కాకుండా అందరినీ హ్యాపీగా అందరిని డిసప్పాయింట్ చేసే విధంగా కాకుండా మంచిగా సెలెక్షన్ చేసుకున్నారు. గేమ్ అయితే కనుక ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో గ్రౌండ్లో మొత్తం కార్డ్స్ ఉన్నాయన్నమాట, 3 బాక్సులు ఉంటాయి. ఒక్కొక్క గేమ్లో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గేమ్, ఫుల్లీ ఫిజికల్ గేమ్ అనమాట. ఒక్కొక్కరు గేమ్ ఆడాలంటే కనుక ప్రాణం పెట్టాడు మామ సుమన్ అనేది అయితే నిజంగా లిటరల్గా అరిపించాడు అక్కడైతే కనుక. సో ఆ గేమ్లో ఎలా జరిగిందని చెప్తాను చూడండి. ఇక్కడైతే కనుక డీమాన్ పవన్ మంచిగా తనైతే కనుక ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు, దాని తర్వాత కళ్యాణ్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. సుమన్ అన్న అయితే కనుక నలిపేశారు పాపం ఇద్దరు కలిసి. డీమాన్ ఎలా పడితే అలా లాగేయడం సుమన్ అన్నని, దాని తర్వాత కళ్యాణ్ ఎలా పడితే అలా లాగేయడం, ఏదైతే కలర్ కార్డ్స్ వాళ్ళ ఉన్నాయో దాని గురించి ఎఫర్ట్స్ పెట్టిన విధానం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. గేమ్ అలా ఆడుతూ వెళ్తూ ఉంటే సో చివరికైతే కనుక కళ్యాణ్కి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి కార్డ్స్ తీసుకోవడానికి. బట్ తను ఒక ప్లాన్ మీద ఆడుతున్నాడు, ఖచ్చితంగా ఈ గేమ్లో డీమాన్ పవన్ గెలవాలి అని చెప్పి తనైతే కనుక మైండ్లో అనుకున్నాడు. మరి ఏంటో కానీ కళ్యాణ్ అక్కడ డ్రాప్ అయినట్టు నాకైతే అనిపించింది. సో అటు పక్కన తండ్రిగా చెప్తానే ఉంటారు అనమాట, కళ్యాణ్ ఏంటి సైలెంట్గా ఉన్న వాళ్ళిద్దరు అంటే డీమాన్ పవన్ సుమన్ మీద తన కార్డ్స్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇద్దరు కొంచెం అక్కడ మనవాడు కనుక ట్యాకిల్ చేస్తాడు డీమాన్ పవన్ అయితే కనుక. ఆ ట్యాకిల్లో సుమన్ అనేది కొంచెం దెబ్బలు తగలడం చేసినట్టు కొంచెం కనిపించినట్టు దెబ్బలు అయితే కనుక తగిలినాయి అని చెప్పి నాకైతే అనిపించింది. సో అలా గేమ్ జరుగుతూ ఉంది. ఒక పక్క సుమన్ అన్న కార్డ్స్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకా కళ్యాణ్ కార్డ్స్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. డీమాన్ పవన్ స్ట్రాంగ్ ప్లేయర్, మీకు తెలిసింది కదా, తను మంచిగా ఆడి ఎఫర్ట్స్ పెట్టి డీమాన్ పవన్ అయితే కనుక ఆ గేమ్లో అయితే కనుక విన్ అవ్వడం జరిగింది. అంటే టాస్క్ 1లో డీమాన్ పవన్ అయితే కనుక విన్ అయ్యారు మామ. సో ఇదంతా అయిపోయింది, అంతా సెలక్షన్ ఇచ్చారు. బిగ్ బాస్ అడిగారు జడ్జిమెంట్లో, టాస్క్ 1లో డీమాన్ పవన్ విజేతగా అని చెప్పారు. ఇక్కడ మెయిన్ ఘట్టం ఇప్పుడే ఉందన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట.
నిన్న టాస్క్లో ఏదైతే యాజ్ పర్ యాక్టివిటీ రూమ్కి వెళ్ళిన తర్వాత తను ఎవరితో ఆడాలి అనుకుంటున్నాడు ఏంటని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. సో డీమాన్ పవన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకునే ముందు మెయిన్గా ఏంటంటే కనుక డీమాన్ పవన్ గెలిచాడు కదా, అక్కడ ఎవరైతే మన థర్డ్ టాస్క్లో ఆడారని చెప్పాను కదా, సో ఏదైతే వాళ్ళు ఏంటంటే కనుక ఇక్కడ ఓటింగ్ జరిగిద్ది అనమాట. సో ఎవరు ఆడాలి ఏంటని చెప్పి ఫస్ట్లో అయితే కనుక ఓటింగ్ చేసుకుంటారు. సంజన, దాని తర్వాత కళ్యాణ్, దీని తర్వాత డీమాన్ పవన్, వీళ్ళందరికీ రీతు చౌదరికి, దాని తర్వాత రీతు చౌదరికి, డీమాన్కి రీతు చౌదరికి, సుమన్కి ఒక్కొక్క ఓటు వస్తుంది. సో రిమైనింగ్ అందరికీ 2 ఓట్స్ వస్తాయి. ఆ ఓట్స్ వచ్చిన తర్వాత వాళ్ళైతే కనుక గేమ్ ఆడారు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే కనుక టాస్క్ 1లో మన డీమాన్ పవన్ గెలిచాడు కదా, టాస్క్ 1 డీమాన్ పవన్ గెలిచిన తర్వాత తనైతే కనుక బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటే ఈ గేమ్లో అసలు డీమాన్ పవన్ ఇలా చేస్తాడని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్టే చేయలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అనమాట. అదేంటో చెప్తాను చూడండి, ఖచ్చితంగా చూడండి మామ. ఇంకా 5 నిమిషాలు ఉంటుంది వీడియో. మీ అందరికీ నిజంగా నచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్. సో ఈ గేమ్ ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ ట్విస్ట్, గేమ్ జరగపోయే ముందు కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. ఎలా అయినా నేను గెలవాలని చెప్పి బర్నీ గారు అయితే కనుక శత విధాలుగా ప్రయత్నించాడు. ఆయన అయితే కనుక నేను గెలవాలని చెప్పి ఆయన ట్రై చేసిన ఎఫెక్ట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో మంచిగా బాగానే ఉన్నాయి. దాని తర్వాత చాలాసేపు డిస్కషన్ చేస్తాను. సంచాలకుగా అయితే కనుక తనుజ గారు ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు నిన్న జరిగిన గేమ్లో బర్నీ గారు తనుజ గారు సపోర్ట్ చేయకపోయినా ఈ గేమ్లో అయితే కనుక తనుజ గారు అయితే కనుక బర్నీ గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. తన ఎఫర్ట్స్ పెట్టి ఆడి గెలిచాడు. అసలు గేమ్లో ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను మామ, వినండి. ఫస్ట్ గేమ్ అంటే ఏంటంటే కనుక డీమాన్ పవన్కి బర్నీ గారికి పెట్టిన గేమ్ అంటే కనుక మెయిన్గా సో ఒక వంతెనలా కట్టి అటు పక్క వెళ్ళి వీళ్ళు ఏంటంటే కనుక చక్కలు యూజ్ చేసి ప్రాపర్గా ఫిట్టింగ్ చేసేసేసి ఒక బ్యాగ్లో ఉంటాయి అనమాట. అన్నీ ఓపెన్ చేసి లెవెల్ టు లెవెల్ అవి అన్నీ జిగ్జాగ్గా ఉండొచ్చు సైజెస్ అవన్నీ. సో కరెక్ట్గా సెట్ చేసుకుని ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి సెట్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి వెళ్ళి బ్యాగ్ టు బ్యాగ్ ఒక బ్యాగ్ వేసిన తర్వాత మళ్ళీ ఆ చక్కల మీద నుంచి వచ్చి 3 బ్యాగులు వేసిన తర్వాత ఇన్ టైంలో అయిపోవాలన్నమాట. సో ఇన్ టైంలో ఎవరు కరెక్ట్గా చేశారంటే కనుక గేమ్ నిజంగా చెప్పాలంటే కనుక పాపం డీమాన్ పవన్ కన్ఫ్యూజ్ అయిపోయాడండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. నేనే గెలుస్తా అని ఆ రోజు శపథం చేశాడు కదా బర్నీ గారితోనే శపథం చేశాడు. టికెట్ టు ఫినాలే నేనే కొడతానని చెప్పి ఈ రోజు అయితే కనుక టికెట్ టు ఫినాలే రేసులో నుంచి మనోడైతే కనుక రిమూవ్ అయిపోవడం జరిగిందనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదనమాట ఇక్కడైతే నా దృష్టిలో. సో అందుకని చెప్తున్నాను, ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నువ్వు ఏమైనా సాధిస్తావని అనుకుంటే జస్ట్ నేను ఇలా అనుకుంటున్నానని చెప్తే సరిపోద్ది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టినా కూడా అది మనకి ఏంటంటే కనుక సమ్ వేస్లో ఏంటంటే అది బ్యాడ్ క్రియేట్ కావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో డీమాన్ పవన్ దృష్టిలో కూడా అదే జరిగిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఎలివేషన్ అనేది బాగానే ఉంది. ఈ రోజు గేమ్ పరంగా మనోడు ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయాడు. నిన్న ఓడిపోయాడు, ఈ రోజు ఓడిపోయాడు. సో అలా ఉంటుంది టైం, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ రోజు నిన్నేమో తనుజ గారి మీద ఓడిపోయారు, ఈ రోజేమో బర్నీ గారి మీద ఓడిపోయారు. కూతురు మీద నాన్న మీద బర్నీ గారి ఫ్యామిలీలో అయితే ఓడిపోయింది జరిగిందనమాట. సో అసలు టాస్క్ అయితే కనుక చక్కలు పెట్టాలండి, ఏం లేదు. బ్యాగ్ ఓపెన్ చేసి చక్క లెవెల్ టు లెవెల్ నాకు తెలిసి ఒక 30 చక్కలే ఏంటో అలా ఉంటాయి. ఆ 30 చక్కలు పేర్చుకుంటా వెళ్ళిపోవాలి లైన్లో. వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారు అయితే చాలా ఫాస్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చక్క తీసుకున్న తర్వాత అది ఫిక్స్ అయిపోతే అది ఈ లైన్లో ఎక్కడ ఫిక్స్ అయితే ఆయన టెస్ట్ చేశారనమాట. బట్ డీమాన్ పవన్ అయితే కనుక అది టెస్ట్ చేయలేదు. ఏదైనా పట్టకపోతే అక్కడే స్టిక్ ఆన్ అయిపోయి తనైతే కనుక ఇంకా పట్టట్లేదు అని తన మైండ్లో ఇక అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. నేను ఆడలేమో, ఓడిపోతానని చెప్పి అలాగే గేమ్ అయితే కనుక ఓడిపోయారు. బర్నీ గారు అయితే నిజంగా చాలా ఫాస్ట్గా ఆడారు. ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆయన ఏజ్కి మించి ఎఫర్ట్స్ పెడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. ఫస్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్లో అయితే గనక థర్డ్ రౌండ్లో బర్నీ గారు దిగ్విజయంగా గెలిచారనమాట డీమాన్ పవన్ మీద. ఇది మెయిన్గా ఈ కంటెంట్ అయితే కనుక. అండ్ టికెట్ టు ఫినాలే మొదటిగా వెళ్ళడానికి జరిగే రౌండ్ 4లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో వచ్చేసి కళ్యాణ్, రీతు, బర్నీ గారు దాంట్లో ఆడారు మామ. వాళ్ళు ఎలా ఆడారు ఏంటని చెప్పి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.